బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ట్రంప్కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇటు ఇజ్రాయెల్లోని హైఫా పోర్టు పైన ఇరాన్ మిసైల్స్తోని దాడి చేసింది. ఇరాన్ మిసైళ్లను ఇటు పూర్తిగా నాశనం చేశామంటూ ఇటు ఇజ్రాయెల్ ప్రకటించుకొచ్చింది. ట్రంప్ ఇటు ఇరాన్ పైన దాడి చేసిన కాసేపటికే ట్రంప్ ఇటు ఇరాన్ దగ్గర ఎలాంటి వెపన్స్ లేవంటూ ప్రకటించిన కాసేపటికే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఇరాన్ తమతో ఒప్పందానికి రావాలని, లేకపోతే ఆ దేశాన్ని ఒక స్టోన్ ఏజ్కి అంటే రాతి యుగానికి తీసుకెళ్తామంటూ ఇటు ట్రంప్ మాట్లాడుకొచ్చాడు. యుద్ధంలో ఇరాన్ భారీగా నష్టపోయింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలు, ఇటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, నేవల్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా నాశనం చేసేసామంటూ ఇటు ట్రంప్ చెప్పుకొస్తున్న సమయంలో ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ పైన మిసైల్స్తోని దాడులు చేస్తుంది. నా దగ్గర ఇంకా మిసైల్స్ ఉన్నాయంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ సైనిక సామర్థ్యాలన్నింటినీ కూడా ధ్వంసం చేశామంటూ ఇటు ట్రంప్ చెప్తున్నాడు. ఆ దేశంలోని కీలక నాయకత్వాన్ని తొలగించామంటూ, అలాగే ట్రంప్ మాటలకు ఇటు ఇజ్రాయెల్పై కౌంటర్ అటాక్ చేసింది ఇరాన్. శత్రువు లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగిస్తామంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్గా మనం చూస్తే ఇటు గడిచిన 30 రోజులు ఇటు అమెరికా ఇజ్రాయెల్ తీసుకున్న మిలిటరీ యాక్షన్ వల్ల ఇరాన్కి సంబంధించిన ఏరియల్ డిఫెన్సెస్, అలాగే నేవీకి సంబంధించిన షిప్స్ వీటన్నిటిని కూడా ధ్వంసం చేసేసాము. ఇంకా వాళ్ళ దగ్గర క్షిపణులు కూడా లేవంటూ ఇటు ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన కొన్ని నిమిషాలకే, కొన్ని క్షణాలకే ఇటు ఇరాన్ బదులిచ్చే ప్రయత్నం చేసింది. ఇరాన్ ఇమీడియట్గా ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన హైఫా అనే పోర్టుని ధ్వంసం చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఆ హైఫా అనే పోర్టు దగ్గర ఏదైతే మిసైల్స్తో స్ట్రైక్స్ జరిగినాయో ఆ విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరింత డీటెయిల్డ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇటు డొనాల్డ్ ట్రంప్ జస్ట్ ఇరాన్కి సంబంధించిన మిసైల్ ప్రోగ్రామ్ పూర్తిగా డెస్ట్రాయ్ అయిపోయింది అమెరికా అలాగే ఇజ్రాయెల్ మిలిటరీ యాక్షన్ వల్ల. గడిచిన 30 రోజుల్లో మేము చేసిన స్ట్రైక్స్ దాదాపు 12,500 డిఫరెంట్ లొకేషన్స్లో అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆ లొకేషన్స్లో ఇటు ఇరాన్కి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ అంతా నాశనం చేశాము. వాళ్ళ ఫ్యాక్టరీస్ని నాశనం చేశాము. ఎక్కడైతే ఈ డ్రోన్స్ మిసైల్స్ని తయారు చేస్తున్నారో ఆ ఫ్యాక్టరీస్ని కూడా నాశనం చేసేసాము. ఇంకా వాళ్ళ దగ్గర ఏమీ లేదంటూ ఇటు ట్రంప్ చెప్పిన కొన్ని క్షణాలకే ఇటు ఇజ్రాయేలీ డిఫెన్స్ ఫోర్సెస్ దీన్ని కన్ఫర్మ్ కూడా చేసింది. ట్రంప్ ఒక విషయం చెప్తున్నాడు, ఇజ్రాయెల్ మాత్రం దాన్ని అక్నాలెడ్జ్ కూడా చేయట్లేదు. ఇజ్రాయెల్ ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మీద జరిగిన దాడులని అంగీకరిస్తూ వాటిని అక్నాలెడ్జ్ చేస్తూ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఏ షార్ట్ వైల్ ఎగో ద ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడెంటిఫైడ్ మిసైల్స్ launched from Iran towards the territory of State of Israel. Defensive systems are operating to intercept the threat. చాలా క్లియర్గా ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఇరాన్ నుంచి మిసైల్స్ వచ్చాయి, వాటిని మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఆ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివ్గానే ఉన్నాయి, ఆపరేట్ చేస్తున్నాయి, వాటిని ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి అంటూ ఇటు ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఆఫీషియల్గానే స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే ఇటు ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఇంకా హోమ్ ఫ్రంట్ కమాండ్ చాలా క్లియర్గా ప్రికాషన్స్ని ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలకి మొబైల్ ఫోన్స్ పైన దానికి సంబంధించిన డైరెక్టివ్స్ అంటే ఇన్స్ట్రక్షన్స్ని పంపిస్తుంది. రెసిడెంట్స్ అందరు కూడా రెస్పాన్సిబుల్గా ఉండండి. ఎప్పుడైతే మీకు మెసేజెస్, అలర్ట్ మెసేజెస్ కానీ సైరన్స్ వస్తాయో మీరు సేఫ్టీని పాటించాలి. సేఫ్టీ బంకర్స్లోకి వెళ్ళి అక్కడ ఉండండి. అలాగే హోమ్ ఫ్రంట్ కమాండ్ నుంచి, ప్రభుత్వం నుంచి మీకు మెసేజెస్ వచ్చినప్పుడే దాంట్లో నుంచి బయటికి రావాలి. ఇది చాలా స్ట్రిక్ట్గా పాటించాలి అంటూ ఇటు ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళ సివిలియన్స్ని, వాళ్ళ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడింది. ట్రంప్ ఇటు అమెరికన్ సిటిజన్స్ని, కంట్రీని, అలాగే వివిధ దేశాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న సమయంలో ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా చేసిన దాడులు ఇటు అమెరికా మిలిటరీ చాలా క్లియర్గా కోర్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో, మెయిన్ మిషన్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్టివ్స్ని వాటన్నిటిని మేము అచీవ్ చేసేసాము. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ నియరింగ్ కంప్లీషన్ అంటూ ఇటు ట్రంప్ చెప్తున్నాడు. అంటే గతంలో మనం ఒకసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ట్రంప్ మొదటగా ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉంది,
60% ప్యూరిఫై చేసిన యురేనియం ఉంది. దాంతో ఒక న్యూక్లియర్ బాంబ్ని తయారు చేసే అవకాశం ఉంది. వాటన్నిటినీ మేము స్వాధీనపరచుకుంటాం. ఎట్ ద సేమ్ టైం న్యూక్లియర్ మన గతంలో ఒక 10 రోజుల కింద కూడా చూస్తే ఇటు అమెరికా ఒక 15 పాయింట్లను ఇరాన్కి ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ 15 పాయింట్స్ని ఫాలో చేస్తే ఇటు సీజ్ ఫైర్ చేస్తాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఆ 15 పాయింట్స్లో కూడా చాలా క్లియర్గా యురేనియం ప్యూరిఫై చేసిన యురేనియంని ఇటు ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ దానికి రిటర్న్ ఇచ్చేయాలి అంటూ ఒక డిమాండ్. దాంతోపాటు బలిస్టిక్ ప్రోగ్రామ్స్, ఈ మిసైల్స్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ ఫాస్ట్ మిసైల్స్ ఏవైతే ప్రొడక్షన్ చేస్తున్నారో దాన్ని ఇమీడియట్గా ఆపేయాలి, ఉన్న కొన్ని మిసైల్స్ని కూడా న్యూట్రలైజ్ చేయాలి అంటూ డిమాండ్ పెట్టాడు. సో యుద్ధం అయిపోయిందని మొదట్లో చెప్పాడు. టాప్ లీడర్స్ని మేము చేసేసాం, ఆ టాప్ లీడర్స్ని మేము చంపేశాము, ఇంకా ఇంటర్నల్గా ఉన్న సివిలియన్సే అక్కడున్న ప్రభుత్వాలని చేతిలోకి తీసుకోవాలంటూ మొదటగా ఇరానియన్ పీపుల్ని రిక్వెస్ట్ చేశాడు. ఇరానియన్ పీపుల్ని ఉద్దేశించి మాట్లాడాడు. నేను చేయాల్సిన హార్డ్ వర్క్ చేశాను, ఇంకా మిగతా మీ చేతిలో ఉందని. కానీ జనవరి తర్వాత ఇప్పటిదాకా ఇరాన్లో ఎలాంటి ప్రొటెస్టులు ప్రస్తుతానికి వినిపించట్లేదు. దాని తర్వాత ట్రంప్ ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారు. లాస్ట్ 1 వీక్ నుంచి మనం చూస్తే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్కి సంబంధించి కూడా నేను చేయాల్సిన పనంతా నేను చేసేసాను. ప్రపంచ దేశాలకి ఎవరికైతే ఇక్కడ నుంచి ఆయిల్ సప్లై అవుతుందో వాళ్ళందరూ వాళ్ళ నేవీని పంపించి ఎవరికి కావాల్సిన ఆయిల్ని వాళ్ళు ఎస్కాట్ చేసుకోండి, ఆ షిప్పింగ్ వెజల్స్ ద్వారా ఎస్కాట్ చేసుకోండి అంటూ తన మాట మార్చాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్కి సంబంధించిన ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్, న్యూక్లియర్ ఇటు బలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రామ్ కానీ ఆ ప్రొడక్షన్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ కానీ వీటన్నిటినీ డెస్ట్రాయ్ చేశాము. జస్ట్ రానున్న కొన్ని రోజుల్లోనే, జస్ట్ ఫ్యూ వీక్స్లోనే ఇటు ఇరాన్ పరిస్థితి ఇంకా అయిపోతుంది, మా మిషన్ అయిపోతుంది అంటున్నాం. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కోర్ ఆబ్జెక్టివ్ ఈజ్ నియర్ కంప్లీషన్ అన్న పాయింట్ ఇవాళ ట్రంప్ చెప్పాడు. కానీ ఇటు యురేనియం రిజర్వ్స్ని 60% ప్యూరిఫై చేసిన యురేనియం రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపు ఒక 400 నుంచి 450 కేజీల యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి, 60% ప్యూరిఫై చేసినాయి. వాటిని ట్రంప్ మరి తీసుకెళ్ళలేదు. ఎట్ ద సేమ్ టైం బలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్స్ని న్యూట్రలైజ్ చేయడమో, ఆ బలిస్టిక్ మిసైల్స్ని తగ్గించుకోవడమో అది కూడా ఇరాన్ చేయలేదు. కానీ ట్రంప్ మాత్రం మిషన్ అయిపోయింది, నా కోర్ ఆబ్జెక్టివ్ అయిపోయింది అన్న పాయింట్ని ఆయన స్ట్రెస్ చేస్తున్నాడంటే యుద్ధం నుంచి వెనకడుగు వేస్తున్నాడా? అంటే ఆయన ముందుగా అనుకున్న మిషన్ కానీ ముందుగా అనుకున్న ఆబ్జెక్టివ్స్ని కానీ అచీవ్ చేయకుండానే అయిపోయింది అన్న మాట చెప్పేసి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి తన పదవిని కాపాడుకోవడానికి, ఇటు ఓటు బ్యాంక్ని మభ్యపట్టడానికి, ఇటు ఇరాన్ వార్ ముగిసేసింది అయిపోతుంది ఇంకా 2-3 వారాల్లో అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అనలిస్టులు, డిఫెన్స్ అనలిస్టులు, జియోపొలిటికల్ అనలిస్టులు చాలా క్లియర్గా ఇటు ట్రంప్ ఎగ్జిట్ ప్లాన్ కోసం వెతుకుతున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు. మరోపక్కన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ఇలాంటి కంట్రీస్ మాత్రం యుద్ధాన్ని కొనసాగించాలి అంటున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పరిసర ప్రాంతాల్లో ఇటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే ఇరాన్కి మధ్యలో ఉన్న కొన్ని ఐలాండ్స్ పైన ప్రస్తుతానికి ఇరాన్ వాటి కంట్రోల్లోనే ఉంది. ఆ ఐలాండ్స్ అన్నీ ఇరాన్ కంట్రోల్లో ఉండడం ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాకి ఇష్టం లేదు. వాటిని ఎలా అయినా స్వాధీనం చేసుకోవాలన్న ఉద్దేశంతో అట్లీస్ట్ వాటినైనా కైవసం చేసుకుందాం, వాటినైనా స్వాధీనం చేసుకుందాం అంటూ ఇటు ట్రంప్ని ప్రెషరైజ్ చేస్తున్నాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే సౌదీ అరేబియా. ట్రంప్ చెప్పే మాటల్ని ఇంకా పట్టించుకోకూడదు, అసలు ట్రంప్ మాటల్ని అసలు వినకూడదు అంటూ ఇటు డిఫెన్స్ అనలిస్టులు, జియోపొలిటికల్ అనలిస్టులు ప్రస్తుతానికి అతనిపైన సటైర్లు వేస్తున్నారు. ఆయన పొద్దున ఒకటి మాట్లాడుతున్నాడు, సాయంత్రం ఇంకోటి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మాటలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆయన ట్వీట్స్ గురించి కూడా ఇవాళ డిస్కస్ చేసే అవసరం లేదు అంటూ ఇటు డిఫెన్స్ అనలిస్టులు, జియోపొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. మొత్తం మీద ఇటు ట్రంప్ చేసిన ఈ స్టేట్మెంట్కి ఇజ్రాయెల్ చాలా డిఫరెంట్గా ఆన్సర్ ఇచ్చింది. చాలా క్లియర్గా ఇరాన్ నుంచి మిసైల్స్ వచ్చాయి. హైఫా అనే ఒక పోర్ట్ ఏదైతే నార్త్ సైడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పొచ్చు, నార్త్ సైడ్ ఆఫ్ ఇజ్రాయెల్లో ఆ హైఫా అనే పోర్ట్ పైన మిసైల్స్తోని ఇరాన్ నుంచే వచ్చాయి ఆ మిసైల్స్ అంటూ ఆ మిసైల్స్ని కూడా డిఫెన్స్ సిస్టమ్స్ న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం చేశాయి. ఈవెన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ సైరన్స్ని కానీ మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని కానీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఆ సేఫ్టీ బంకర్స్కి వెళ్ళి అక్కడ మేము మళ్ళీ గవర్నమెంట్ నుంచి మీకు మెసేజెస్ వచ్చేదాకా అక్కడ నుంచి బయటికి రాకూడదంటూ కూడా ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ చెప్తున్నాయి. సో ట్రంప్ మాటల్ని ఇటు ఇజ్రాయెల్ కూడా పట్టించుకోవట్లేదు. ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్స్కి సంబంధం లేకుండానే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇజ్రాయెల్ మాత్రం వార్ని ఆపాలని ఇజ్రాయెల్ కూడా అనుకోవట్లేదు. ఇటు ప్రభుత్వం, ఇరాన్కి సంబంధించిన ప్రభుత్వం కూలిపోవాలి అంటూ, అలాగే
గల్ఫ్ కంట్రీస్ పైన కూడా గల్ఫ్ కంట్రీస్ని కూడా రూల్ చేయాలన్న ఉద్దేశం ఇటు ఇజ్రాయెల్కి ఉంది అంటూ డిఫెన్స్ అనలిస్టులు చెప్తున్నారు. మరో పక్కన ఇరాన్ని మరొక గాజా చేయకూడదు అంటూ ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ మాటలని నమ్మొచ్చా? తను మాట్లాడే మాటలకి ఇటు యుద్ధంలో జరుగుతున్న విషయాలకి సంబంధమే లేదు. తను ఇరాన్ దగ్గర అసలు మిసైల్స్ లేవు, ఏమీ లేవు అంటున్నాడు. కానీ ఇరాన్ ట్రంప్ చేసే ప్రతి స్టేట్మెంట్కి ఇరాన్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రతి స్టేట్మెంట్కి మిసైల్స్ లేవన్న వెంటనే ఇజ్రాయెల్లో ఉన్న పోర్టుని అటాక్ చేశారు. ఇటు ఏ డిఫెన్స్ లేదంటే ఇంకేదో చేస్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఉంది అనగానే అక్కడ ఉన్న వెసెల్స్ని నిన్న మొన్న మనం చూసాం. ఖతర్కి సంబంధించిన ఒక వెసెల్ని కూడా ఇరాన్ మిసైల్స్తో స్ట్రైక్ చేసి డెస్ట్రాయ్ చేసేసింది, నాశనం చేసేసింది. సో ట్రంప్ స్టేట్మెంట్కి ప్రతి దానికి ఇరాన్ రియాక్ట్ అవుతుంది. ట్రంప్కి గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం ఇరాన్ చేస్తుంది. ట్రంప్ స్టేట్మెంట్స్ని అసలు నమ్మాలా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. I can say tonight that we are on track to complete all of America's military objectives shortly, very shortly. We are going to hit them extremely hard over the next 2 to 3 weeks. We're going to bring them back to the Stone Ages where they belong. In the meantime, discussions are ongoing. Regime change was not our goal. We never said regime change, but regime change has occurred because of all of their original leaders' death. They're all dead. The new group is less radical and much more reasonable. Yet if during this period of time no deal is made, we have our eyes on key targets. If there is no deal, we are going to hit each and every one of their electric generating plants very hard and probably simultaneously. We have not hit their oil, even though that's the easiest target of all, because it would not give them even a small chance of survival or rebuilding. But we could hit it, and it would be gone. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university.